చట్టం ముంగట అందరు సమానమే అంటారు కదా, కాకపోతే కొందరు ఎక్కువ సమానం అనిపిస్తుంది చూసినాక. ఒకవేళ ఏ పర్పస్ లేని కామన్ మ్యాన్ మీద పోక్సో కేసు పడితే ఈ పాటికే కొంచెం కూడా లేట్ చేయకుండా ఏడున్నా గల్ల పట్టుకొని గొర్ర గొర్ర గుంజుకొచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ బండి భగీరథ్ మీద పోక్సో కేసు పడి ఇన్ని రోజులైనా అరెస్ట్ కాదు కదా. అసలు ఇంకా ఆయన ఏడున్నాడో ఏందో కూడా తెలియదు అంటారంటే మరి సెంట్రల్ మినిస్టర్ కొడుక్కి స్పెషల్ ట్రీట్మెంటా ఇట్లా? కానీ బండి భగీరథ్ అరెస్ట్ కాకపోడు పక్కకు పెడితే స్పెషల్ టీం వేసుడైందో మరి. అట్లా చేసే అంత ప్రత్యేక పరిస్థితులు కూడా అసలు ఏం లేవు కదా. సిట్ అని జరంత లేటు, అటెండ్ అరెస్ట్ కాకుండా నోటీసులని ఇంకొంచెం లేటు, అది కూడా తప్పుడు అడ్రస్ కు పోయి పెళ్లి పత్రిక ఇచ్చినట్టు నోటీసులు ఇచ్చిరంటే ఎవరు ఎన్నుకుని నడిపిస్తున్న డ్రామా ఇదంతా. కేసులు పెట్టుకునుడు, దానికి కౌంటర్ కేసులు పెట్టుకునుడు కామనే. ఏ కేసు కా కేసు నడుస్తూనే ఉంటది. పోలీసులు అరెస్ట్ చేయవలసిన కేసులా అరెస్ట్ చేస్తారు. ఈడ ఇదే కేసు ఒక మామూలు పోరన్ మీద పడుంటేనా ఈ పార్టీకి ఎన్నడో జైల్లేసి తుక్కు తుక్కు ఉతుకుతుండే. బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా కాదు కదా, ఆలోచన కూడా చేయకపోతుండే. మరి సెంట్రల్ మినిస్టర్ కొడుకు కాబట్టి ఆలస్యమా, లేకపోతే పవర్లు ఉన్నాం మనల్ని ఎవరేం చేస్తారు అన్న బల్పా ఇదంతా? అసలు ఈడ అందరు పరిశాన ఇంకో ముచ్చట ఏంటంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు పరార్లుంటే ఇన్ని రోజులైనా దొరకబట్టలేదంటే అదే గమ్మత్ అనిపిస్తుంది. దేశ చరిత్రల్ని ఎన్నడూ చూడని ఇచ్చేంద్రంగా వచ్చింది. నాకు చట్టం మీద గౌరవం ఉంది, చట్టం ఎట్లా నడిపిస్తా నేను అట్లా నడుస్తా అని ఓ కుక్కేలు కూలవడంగా నిన్న మాట్లాడిండు కదా బండి సంజయ్. మరి బుధవారం 2ంటికి విచారణకు రావాలని బండి భగీరథ్కి నోటీసులు ఇస్తే ఎందుకు రాలేదు? ఓ బండి సంజయ్ సారు, గౌరవము గ్యాస్ నూనె అని శిల్క పలుకులు వలుకుతారు కదా, మరి ఇప్పుడు అవి వేడిపోయినాయి. పోలీసులు ఇచ్చిన టైం దాటింది, ఇంతవరకు భగీరథ్ జాడలేదు పత్తలేదు. బండి సంజయ్ లైట్ తీసుకున్నట్టా లేకుంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసినట్టా? ఓ సెంట్రల్ మంత్రి అయి ఉండే చట్టాన్ని గౌరవించకుంటే జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆయన మీదికెళ్ళి కడుపుకు అన్నం కాకుండా ఇంకేదన్నా తినే కొందరు వచ్చేయమంటారు, ఆ బుజ్జి మైనర్ కాదట కదా అని బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. అరే పోలీసులు కేసు బుక్ చేసే ముంగట మరి ఆయనతో కూడా అరుచుకోకుండా వెనక ముందు చూసుకోకుండా కేసు రాస్తారా? పోక్సో కేసు పెట్టాలనంటే మైనరే అయి ఉండాలని వాళ్ళంతా సోయి లేకుంటుంటారని ఎట్లా అనుకుంటుర్రు? మరి ఈ దునియాలా ఏ ముచ్చట జరిగినా దుమ్మెత్తి పోసుకుంటా దాని మీద బాజాప్తా మాట్లాడే బాజాపా లేడీ లీడర్లు ఇంకిన్ని రోజులైనా కూడా బండి భగీరథ్ కేసు మీద ఒక్క మాట కూడా మాట్లాడలేరు. ఒక్కటంటే ఒక్కటి కూడా. మరి ఎందుకు మాట్లాడతలేరు? అదే మన పార్టీ లీడర్ల కొడుకుల మీద కేసులు పెడితే సైలెంట్గా ఉండేది మన కోసము, పక్క పార్టీ లీడర్ల పంచాయతీ అయితే లడాయి చేసేది దేశం కోసం ధర్మం కోసమా? ఈడ మనకు అర్థం కాని ముచ్చట ఏంటంటే మైనరా మేజరా అని చూస్తున్నారు. అంటే ఒకవేళ మైనర్ కాకపోతే మేజర్ని ఏమైనా వేసుకోవచ్చా? అరే బండి సంజయ్ కొడుకు ఒక ఆడపిల్లని చిడాయించిండు, ఆమె నోట్ల మన్ను పోసిండని కొట్లాడుతుంటే ఆ ముచ్చట మాట్లాడాల్సింది పోయి ఆ పిల్ల మేజరా మైనరా అని మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ మేజర్ అయితే రేపు చేయొచ్చా? అంత ఫ్రీడమ్ ఇచ్చిర్రా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లోనే తప్పు జరిగిందంటే న్యాయం చేయలేకపోయిండు. మరి నా దేశం కోసం ఏం కొట్లాడతాడు, మన సొంటోళ్ళ కోసం ఏం న్యాయం చేస్తాడు? నిన్ననే మాట్లాడిండు కదా, నా కొడుకు తప్పు చేస్తే నేను శిక్షించడానికి రెడీ, చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది అని చెప్పి. ఇన్ని రోజులు అవుతుంది, మరి న్యాయం లేదు కదా. ఆ పిల్ల మేజరా మైనరా అని చర్చలు నడిపిస్తున్నారు, వెనుక పొంటి డ్రామాలు నడుస్తున్నాయి. మరి ఈయన అసలు దేశానికి రక్షణ కల్పిస్తాడని ఎట్లా అనిపిస్తుంది? దేశం కోసం ధర్మం కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తా, నా కొడుకు తప్పు చేస్తే నలుగుట్ల ఊసబెట్టి శిక్ష పడేటట్టు చేస్తా అని మాట్లాడింది కదా. మరి ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది సారు అని పోతే ఇంతవరకు న్యాయం చేయలేడు కదా బండి సంజయ్. మరి సొంట ఆయన దేశం కోసం ధర్మం కోసం ఎన్నడు పోరాడతాడు, ఎప్పుడు న్యాయం చేస్తాడు? అంటే బయట టాక్ అట్లుంది, మరి దీని మీద బండి ఎట్లా మాట్లాడతాడో మన దగ్గర.